ఎట్ల బిడి ఆడుతా ఉండింది సబ్జాలు లగోరి లగోరి అంతే కుంటి బిల్ల నేను జాస్తి ఆడిండేదంటే సబ్జా సబ్జా అంటే అసలు ఎత్తిన చెయ్యి నాకు నేను అమీరు భారతి గంగమ్మ మీనా ఓ ఎదురు మనిషమ్మా ఇప్పుడు అందరూ పోయేదినా బెల్లము బియ్యము అంతా వేసి ఉడుకునేది వీళ్ళు ఆటలు పోయేస్తాం మన పాటికి అమ్మే వాళ్ళు ఏం చేసేదంటే ఏలేసి అది నాకు చెట్టు పెట్టేస్తా ఉంటారు లాస్ట్ లో ఖాళీ చెట్టు మేము మూతకి పోయి వచ్చేపాటికి అయిపోయిండు దయాలు తినేసింది అని చెప్పుకునే చెట్టు కథే కథ మా చిన్నోళ్ళప్పుడే బాగుంది మా చిన్నోళ్ళప్పుడైతే బాగుండేది కాలమే బాగుంది ఎప్పుడు కొట్టిండేది ఏదన్నా జ్ఞాపకం చేసి చెప్పు మీరు అంతా గుండు తప్పియే చెట్టు కొట్టుపోయి ఉడ్డు పెట్టేసి అంతా మూత పెట్టేసి ముఖ్య ఆట ఆడకపోయి మీరు బాటి తీసిపోయి మోపలు ఎత్తుకొని యుగాది పండుగ వస్తే ఏం చేస్తా ఉంటారే ఉగాది పండుగ వస్తే ఏం చేస్తాను కదమ్మా అందరితో ఆడుకోలేకపోతాను కల్లారులు ఏముంటలా కొట్టుకుంటా ఉంటారే మూతకు పూలు అన్నాక మూతకు పూలు వేసేసి బాగా ఊరి పెట్టేది ఒక వారం ముందే చెట్లు వేసి ఊరి పెట్టేది ఊరి పెట్టేస్తే బాగా బచ్చర్లంతా ముగ్గింటుంది అది ఎత్తుకొని పెరుగుతుంది నాకు జ్ఞాపకం ఉండే వాళ్ళది వీళ్ళది చెక్క బండి ఒకటి ఉండే జ్ఞాపకం ఉందే చెక్కబొన్ను మురుగనాలది ఆ చెక్క బండి గ్రీస్ షేట్లు పూసుకొని మీరు పూసుకుంటా ఉంటారు మాకు చిన్నలు అందరికి పూసుకుంటాం ఇది మూత పూలదే బాగా ఇప్పుడు పెరిగితే గోతకి ఒకరంటే ఉరుకుకూడదు మా కెడుగుతా ఉంటే నీళ్ళు అయ్యే ఎక్కువ వాసన ఒకే వాసన మురిగిపోయినది బట్టలంతా తీస్తా ఉంటువే చెప్పిడా నువ్వు నా దగ్గర నాకు పుష్ణ ఉండింది అవిటి పిండి అయింది జ్ఞాపకం లేదా నాకు పుష్ణనే జ్ఞాపకం లేదా చిట్టి పుట్టి వరకు కూడా మా చిట్టి పుట్టింది గ్యాప్ ముందు కొంచెం బిడ్డ పెళ్ళిట్లో పుట్టింది మా యొక్క గ్యాప్ లేదు మా యొక్క అంటే ఎప్పుడో వస్తా ఉంటే వీళ్ళు పెద్దక్క అంటా ఉంటారు కాబట్టి ఓ నేను పెద్దక్క అన్న మనిషి నేను పెద్దక్క అంటాను మా యొక్క అంత గ్యాప్ లేదు సరసం పిండి అయింది మా సరసకు గ్యాప్ ఉంది సరసకు పిండి ఏమో గ్యాప్ ఉంది మా చిన్నక్క ఆ తోటకేమో వచ్చిందంట అంటాడు ఆయన.